ఓ నేను మీ ప్రవీణ్ గన్ను. ఈరోజు వ్యవహారం ఏంటంటే మన వ్లాగ్ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు మన వ్లాగ్ ఛానల్ 1,00,000 మంది చేరుకునింది. అందుకని మనకు యూట్యూబ్ నుంచి మనకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. దీంతోపాటు గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చింది మెయిన్ ఛానల్కి. అది మెయిన్ ఛానల్లో పెట్టిన వీడియో చూడండి. సో ఇది నా సెకండ్ సిల్వర్ ప్లే బటన్. ఫస్ట్ మెయిన్ ఛానల్కి వచ్చింది, అలాగే ఇప్పుడు వ్లాగ్ ఛానల్కి కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. కానీ ఫస్ట్ ఛానల్కి వచ్చింది చాలా కొంచెం పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది బటన్. లోపల ఎట్ట ఉందో చూద్దాం. స్టిక్కర్లు మాత్రం గట్టిగా వేసిర్రా. ప్లే బటన్ చిన్నది పంపించా. చాలా చిన్నగా ఉంది బ్రో ఇదే. చూడండి, అంతకుముందు అంటే మెయిన్ ఛానల్కి వచ్చినప్పుడు సిల్వర్ ప్లే బటన్ పెద్దగా వచ్చింది, కానీ ఇప్పుడు చిన్నగా ఉంది. సేమ్ నా పాంప్లెట్ దీంట్లో అన్ని కంగ్రాచులేషన్స్ ఆ పాంప్లెట్ ఉంటుంది. తర్వాత ఒక చిన్న విజిటింగ్ కార్డు. సో ఫైనల్గా చిన్న సిల్వర్ ప్లే బటన్. చూడండి, బుడ్డది సిల్వర్ ప్లే బటన్. అంతకుముందు సిల్వర్ ప్లే బటన్ చాలా పెద్దగా ఉండింది, ఇంట్లో పెట్టిన దాన్ని. కానీ ఇది మాత్రం చాలా చిన్నగా ఉంది. చూడండి, ఒక జాన ఉందంటే చిన్నగా పంపించారు. దీంట్లో వచ్చేసి ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకలా వ్లాగ్స్ ముందు తీసి ఇక్కడ చూడు, ఇక్కడ ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకలా వ్లాగ్స్ ప్లస్ ఎన్ అని ఉంది. ఎన్ అంటే నందుగాడు మొన్న ఛానల్ కూడా పెట్టింది కదా, నందు బ్రో అని. సో వాడి పేరు ఇచ్చి, ఎందుకంటే వాడు నా పేరు ఏపీ అన్న, నేను వీడియోలో ఉన్నా కదా నిండు. వాడి రిక్వెస్ట్ కొరకు ఎన్ అని వేయించా. ఎన్ అంటే నందు బ్రో. వాడి ఛానల్ కూడా చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిల్వర్ ప్లే బటన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. సో ఈ సిల్వర్ ప్లే బటన్తో పాటు మెయిన్ ఛానల్ కూడా గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది. దాన్ని కూడా ఓపెన్ చేసి మన మెయిన్ ఛానల్లో పెట్టినా. సో దాన్ని కూడా చూడండి. సో ఫస్ట్గా ఈ గోల్డెన్ ప్లే బటన్ ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికైనా, ఆ గోల్డెన్ ప్లే బటన్ రావడానికైనా మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది. సో ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం అంటే అసలు యాక్చువల్గా ఈ చిన్న ఛానల్ నేను పెట్టాలా వద్దా అనే ఒక చిన్న డైనమాలో పెట్టినాను. కానీ పోంగ ఒక 4-5 వీడియోలు పెట్టంగా కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఆ కంటెంట్ డిఫరెంట్గా, ఈ కంటెంట్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ ఛానల్ కొంచెం క్లిక్ అయింది. పెట్టినాక జనవరి 4వ తేదీ ఏమో స్టార్ట్ చేశా. ఇప్పటికీ ఒక 3 నెలల్లోపే 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చేసారు. సో ఇప్పటికి దగ్గర 170 సంథింగ్ ఎంత ఉన్నారు. సో ఇవన్నీ ఇంత సాధించడానికి, ఈ ప్లే బటన్ సాధించడానికి మీరందరికీ కారణం, మీరే కారణం. మీ వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఫస్ట్గా అసలు ఏంది ఈ సిల్వర్ ప్లే బటన్ తీసుకొని వచ్చి దేవుడి దగ్గర ఓపెన్ చేసిన అనుకోబాకండి. నేను ఛానల్ ఇక్కడే స్టార్ట్ చేశాను, శ్రీవారి దగ్గరే. జనవరి 4వ తేదీ ఛానల్ ఓపెన్ చేసా, బ్లాగ్ ఛానల్. అందుకని సెంటిమెంట్ తోటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను. గోల్డెన్ ప్లే బటన్ కూడా ఇక్కడే ఓపెన్ చేశాను. ఫస్ట్ మెయిన్ ఛానల్కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ కూడా ఇక్కడే ఓపెన్ చేశాను. ఎందుకంటే అందుకు నాకు మా వెంకయ్య అంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన సన్నిధిలోనే ఆయనతోటే ఉంటాను. అందుకని ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. ఎంత ఎదిగినా మీలోనే ఒదుగుంటాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిను, నన్ను నమ్ముకొని నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురాను. ఎందుకంటే దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. కుదిరితే అంతో ఎంతో నా స్తోమతకి మంచి పనులు చేస్తాను తప్ప, అంటే ఈయన ఎందుకురా సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని మాత్రం ఎప్పుడు తిట్టుకునే పనులు అయితే నేను చేయను. సో ఈ దేవుడి దగ్గర అయితే మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఈ అవార్డు దక్కించినందుకు మీ అందరికి ఎప్పటికీ రుణపడే ఉంటాను. సో లవ్ యూ సో మచ్. ఈ సిల్వర్ ప్లే బటన్ ఎట్టుందో, బొడ్డ సిల్వర్ ప్లే బటన్ కామెంట్ చేయండి. ఈ అవార్డు మాత్రం మీకే దక్కుద్ది, మీ వల్లే వచ్చింది కాబట్టి ఈ అవార్డు మీకే అంకితం చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇంకా పెద్ద లాంగ్ వీడియోలు చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం నాకు లాంగ్ వీడియోలు చేయడం అంటే కొంచెం సిగ్గు, అందుకని కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. చేస్తాను డెఫినెట్గా. సో దగ్గరలో మన బ్లాగ్ ఛానల్ కూడా 1 మిలియన్ కొట్టేదాకా మీ అందరూ పోరాడుతారని. లేలే, నేనేం అడగనులే, ఆశలు ఏమొద్దు. ఎందుకంటే నాకు మెయిన్ ఛానల్కి 1Mకి గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది. అదే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. సో మిమ్మల్ని ఇంకేమీ ఎక్కువ అడగను. ఈ వీడియోకి ఇదే. కొంచెం ఏమన్నా తప్పులు కానీ మాట్లాడుంటే క్షమించండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో అంటే లాంగ్ వీడియోలు చేయాలనుకుంటున్నాను, దాంతో మళ్ళీ వస్తాను. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.